ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన నేతలు ఇప్పుడు మంత్రివర్గంలో చోటుతో పాటు నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీలు, ఇతరత్రా పార్టీ పదవుల కోసం పోటీ పడుతున్నారు. దీంతో సహజంగానే విపరీతమైన పోటీ నెలకొంది. హస్తినా పర్యటనలో ముఖ్యమంత్రి ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ అభ్యర్థులపైన కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉందంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. పార్లమెంటు ఎన్నికలకు ప్రతిపక్షాల సంసిద్ధంలో భాగంగా ఇండియన్ అలయన్స్కు చెందిన ప్రతిపక్ష పార్టీలు ఇవాళ న్యూఢిల్లీలో సమావేశమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ సహా పలువురు ప్రతిపక్ష నాయకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇప్పటికే మమతా బెనర్జీ ఢిల్లీ చేరుకొని అరవింద్ కేజ్రీవాల్తో మంత్రాలు జరపడం విశేషం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మొత్తం 27 ప్రతిపక్ష పార్టీల ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరవుతారని కాంగ్రెస్ పేర్కొంది. కాగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ప్రభావం చర్చల్లో ఏ మేరకు ఉంటుందనేది ఆసక్తికరమైన అంశం. ఇండియా కూటమి భేటీలో కేంద్రంలో అధికార బీజేపీని ఎలా గద్దెదింపాలన్న అంశంపైనే కీలకంగా చర్చించనున్నట్లు అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, శివసేన ఉద్ధవ్ వర్గం చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, అఖిలేష్ యాదవ్, ఎస్సీపీ అధినేత శరద్ యాదవ్, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ సింగ్, సిపిఎం నుంచి సీతారాం యేచూరి, సిపిఐ నుంచి డి రాజా, ఎండిఎంకే నుంచి వైగో, కేసీఎం నుంచి జోషేకేం అని ఇతరులు హాజరవుతారు. ఢిల్లీలో జరిగే ఈ సమావేశంలో 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని తుది రూపం ఇవ్వాలని కూటమి సభ్యులు కోరుతున్నారు. సీట్ల పంపిణీపై ప్రధానంగా చర్చిస్తారు. కొత్త సంవత్సరం నుంచి కూటమి పార్టీలన్నీ సమైక్యంగా ప్రచారం చేసేందుకు వీలుగా ఈ ఏడాది ముగిసేలోగా సీట్ల పంపకాలపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని కూటమి భావిస్తున్నది. వీటితో పాటు పలు అంశాలు చర్చించే అవకాశం ఉంది.